హే! హలో క్యూటీస్. మేమైతే మా చెల్లి పెళ్ళికి వెళ్ళాం గదా! సో, అక్కడే మా పెద్దనాన్న వాళ్ళ కూతురు ఉంటుందనమాట. సో, వాళ్ళ ఇంటికి వెళ్దాం. పెళ్ళైపోయిన తర్వాత ఏం చేస్తాం బోరొస్తది గదా అని, ఈ చిన్న కార్‌లో మేమెంతమందిని ఫిక్స్ అయ్యి వచ్చామో చూడండి. కౌంట్ చేస్తూ ఉండండి బయటికెళ్తుంటే. ఒక్కొక్కరు నవ్వుడు గాదు. ఎందుకంటే దగ్గరే ఉంది గదా! బై వాక్ వెళ్ళాలంటే అబ్బా! ఈ ఎండలో అస్సలే వెళ్ళలేము. సో, కార్‌లోనే పోవాలని చెప్పేసి ఆ అబ్బాయికి చెప్తే మమ్మల్ని అందరినీ కార్‌లో తీసుకెళ్ళాడు. ఈ గ్యాంగ్‌నంతా మా బాబాయ్ ఒకేసారి చూసిండనుకోండి, వామ్మో! గుడ్లు ఇంత పెద్దగా చేసి చూస్తాడు. ఎందుకంటే ఇంత చిన్న కార్‌లో ఇంతమంది అయితే పట్టరు కదా! పిల్లలే ఉన్నారు కాబట్టి అందరిని పైన కూర్చోబెట్టుకొని మరీ తీసుకొని వచ్చేసాం. మా అక్క చూడండి ఎంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతదో మేము లోపలికి వెళ్ళగానే. మా అక్క వాళ్ళు అపార్ట్మెంట్స్‌లో ఉంటారనమాట. అక్కడికి మేము కార్‌లో దిగగానే అందరూ మమ్మల్ని షాక్ అయ్యారు చూసి. ఎందుకంటే ఇంత చిన్న కార్‌లో ఇంతమంది వచ్చారా అని. ఎవ్వరేమనుకుంటే ఏంది, మేమైతే వెళ్ళాము కదా! చూసారు కదా గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో. ఇంకా 3, 4 మెంబర్స్ సిస్టర్స్ ఉండే గానీ మ్యారేజ్ అవ్వగానే వెళ్ళిపోయారనమాట. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి. మళ్ళీ నైట్ వచ్చేసేస్తారు. సో, ఎంటర్ అవ్వగానే అపార్ట్మెంట్స్ అంటే లిఫ్ట్ ఉంటది కదా! పిల్లలైతే ఫాస్ట్‌గా రన్ చేస్తున్నారు. లిఫ్ట్ ఎక్కుదాం అని. అది ముందే అపార్ట్మెంట్ చాలా సైలెంట్‌గా ఉంటుంది కదా! మా అల్లరైతే పై ఫ్లోర్ వరకు వినిపించిందంట. పిల్లలు చెప్తే వింటారా చెప్పండి బయటికెళ్ళగానే. మా అక్క వాళ్ళు ఇక్కడికి న్యూగా షిఫ్ట్ అయ్యారనమాట. వాళ్ళు కొత్తగా కొనుక్కున్నారు. ఇల్లయితే చాలా బాగుంది. మేమందరం వచ్చాం హౌస్ సెరమోనీకి. నేను చాలా వీడియోస్‌లో మీకు చెప్పాను. మా ఫ్యామిలీ చాలా పెద్దగా ఉంటుంది. మమ్మీ వాళ్ళ సైడ్ పెద్దగానే ఉంటుంది. డ్యాడీ వాళ్ళ సైడ్ కూడా పెద్దగానే ఉంటుంది. ఈ సిస్టర్ వచ్చేసి మా డ్యాడీ వాళ్ళ సెకండ్ అన్న వాళ్ళ కూతురనమాట. మిగతా సిస్టర్స్ కూడా ఉంటారు కానీ కొంచెం లాంగ్‌లో ఉంటారనమాట. మా పిన్ని వాళ్ళ ఇంటికి అంటే మమ్మీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి ఈ ఇల్లు దగ్గర ఉంటుందని చెప్పేసి గ్యాంగ్ అంతా ఇలా వచ్చాము. ఇల్లు కూడా మీకు చూపిస్తాను ఎంత బాగుందో. బయట ఇట్లా బాల్కనీ ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే చిన్న హాల్ ఉంటుంది. మా అక్క ఎక్స్ప్రెషన్స్ చూడండి మీరే షాక్ అవుతారు. మా అక్క పెళ్ళికి వచ్చిన రోజు చెప్పిందనమాట, రేపు రండి ఇంటికి అందరూ అని. మేము వెళ్ళగానే ఈ సాంగ్ పాడుతుందనమాట, వెల్కమ్ సాంగ్. రండి 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 దయచెయ్యండి అని. మేము ఆగుతామా ఇంకా లోపలికి వెళ్ళి. మేమైతే హౌస్ సెరమనీకి వచ్చాము కానీ మిగతా సిస్టర్స్ రాలేనమాట. ఎందుకంటే వాళ్ళు మమ్మీ వాళ్ళ సైడ్ కజిన్స్. సో, వాళ్ళందరూ వెళ్ళి రూమ్స్ చూస్తున్నారు. 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఒక డైనింగ్ హాల్, ఓపెన్ కిచెన్ అండ్ మినీ హాల్ ఉంటుంది. అలాగే పూజ గది కూడా అందులోనే ఇచ్చారు. చాలా బాగుంటుంది. అందరూ ఆ రూమ్లోకి వెళ్తున్నారు కదా! మా అక్క వాళ్ళ పెద్ద పాపకి ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయన్నమాట. వెళ్ళి చెక్ చేస్తున్నారు. మమ్మల్ని చూసి షాక్ అయిపోయిందనమాట. మనం వీడియో తీయకుండా ఉంటామా చెప్పండి. పూజ గది చూడండి ఎంత బాగుందో. అంటే మనకి అందులోనే ఇచ్చేసారు కానీ చాలా పీస్ఫుల్గా పూజ చేసుకోవచ్చు. ఇంకా మా బావ ఉంటే మస్తు ఉంటుండే కానీ మా బావ స్కూల్కి వెళ్ళాడంట. మా అక్క వాళ్ళకి స్కూల్ ఉంది. సో, మా బావ స్కూల్కి వెళ్ళాడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయని. మా అక్క ఇంట్లోనే ఉండిపోయింది. మేము వెళ్ళగానే మా అక్క అంతా ఇంత కాదు, ఇంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో తినడానికి అన్నీ తెచ్చి మా ముందు పెట్టిందనమాట. అట్లుంటుంది మా అక్కతోటి. మస్తు స్పెషల్ చేస్తుంది, మస్తు వెరైటీస్ చేస్తుంది అని. మేము సడన్గా వెళ్ళాం కాబట్టి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ తెచ్చి మా ముందు పెట్టేసింది. మర్యాద చేయాలంటే మా ఫ్యామిలీలో మినిమం ఉంటుంది. అలా ఇంటికి ఎవరైనా వచ్చిరంటే ఖాళీగా అస్సలు వెళ్ళొద్దు. అలాగే లంచ్ చేసుకొని వెళ్ళండి రా అని అంటే, మేము వచ్చింది పిన్ని వాళ్ళ ఇంటికి, అది పెళ్ళికి కంపల్సరీ ప్రిపేర్ చేస్తారు ఫుడ్. వద్దక్క, ఆల్రెడీ అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట మేము మా అక్క వాళ్ళ ఇంటికి. తినండి రా తినండి అని అంటే, అక్క వద్దక్క నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తినేసి వెళ్తామంటాం కానీ మనం నెక్స్ట్ టైం ఇంకొస్తామా. ఆ రోజు పెళ్ళి ఉంది కాబట్టి అలా కలిసి వచ్చింది కాబట్టి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సడన్గా వెళ్ళాలంటే కుదురుతుందా. వామ్మో ఈ పిల్లల గ్యాంగ్ని వేసుకొని మనం సడన్గా వెళ్ళి ఒక 2-3 డేస్ స్పెండ్ చేయాలంటే అసలే కాదు. మనం మమ్మీ వాళ్ళ ఇంట్లో అంటే ఉండగలుగుతాం అంతేగాని అక్క వాళ్ళ ఇంటికి పోయి ఈ పిల్లలకి వేసుకొని నిమ్మలంగా ఉండాలంటే అసలే కాదు కదా. వామ్మో పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి చాలా సతాయిస్తారు. పెద్ద పిల్లలు అయితే ఉండొచ్చులే కానీ చిన్నపిల్లలతో అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రమే ఉండగలుగుతాం. పెట్టినవి అన్నీ మంచిగా తిన్నాం. తినేవి అరగాలంటే తినేదాకా డ్యాన్స్ చేయాలి కదా. అలా సాంగ్స్ పెట్టుకొని చాలాసేపు డ్యాన్సులు చేసి ఆ తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా మళ్ళీ. ఎంతైనా మన అనుకున్న వాళ్ళ ఇంట్లో మాత్రమే మనం చాలా ఫ్రీగా ఉంటాం, చాలా ఎంజాయ్ చేస్తాం. అదే బయట వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, అసలు కూర్చునే దగ్గర నుంచి లేస్తాం అయిపోండి. మా పిల్లలైతే సాంగ్స్ పెడితే ఆగుతారు ఇక. డ్యాన్సులు వాళ్ళు వేస్తుంటే నాకు కూడా వేయాలనిపించింది. కాసేపు నేను కూడా అలా వేసాను కానీ ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు. డ్యాన్సులు అయిపోయాయి, మంచి కడుపు నిండా తిన్నాం. ఇంటి దగ్గర నుంచి మళ్ళీ కాల్స్ అనమాట. చాలా టైం అయిపోయింది కదా వెళ్ళి ఇంకెప్పుడు వస్తారు అని. మా అక్కనేమో తినేసి వెళ్ళండి అంటే వద్దాక ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చామని అన్నాను కదా. అలా కిందికి వెళ్ళిపోయాము. కిందికి వచ్చిన తర్వాత మా పిల్లల కష్టాలు చూడండి. ఎవరెక్కడ కూర్చోవాలని ఫైట్ చేసుకుంటున్నారు. ఎవరెక్కడ కూర్చున్నా లోపల కుర్చీ కూర్చోవాల్సిందే కదా. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇంతకుముందు బయటికి వెళ్ళేటప్పుడు ఆ గ్యాంగ్ ఎలా ఉందో, ఇప్పుడు లోపల కుర్చీ పెట్టిన తర్వాత ఈ గ్యాంగ్ ఎలా ఉందో. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్తే ఇలానే చేస్తారా? ఒకవేళ చేసి ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.